హాయ్ అండి, నేను మీ ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను వచ్చేసి మీరు వెస్టేజ్ కంపెనీ కోసం ఒక డిసిషన్ తీసుకోవడం కోసం ఈ వీడియో చేస్తున్నాను. మన జీవితం అన్నది ఒక్క నిమిషంలో మారిపోదండి, కానీ మనం ఒక్క నిమిషం ఆలోచించి జాగ్రత్తగా తీసుకునే డిసిషన్ వల్ల మన మొత్తం లైఫ్ డిపెండ్ అయి ఉంటుంది. ఈరోజు నేను 2 టైప్స్ ఆఫ్ వ్యక్తుల గురించి చెప్తున్నాను. ఒకటి, ఇప్పుడే కొత్తగా వెస్టేజ్ కంపెనీలో జాయిన్ అయ్యి బిజినెస్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళ కోసం. 2, ఆల్రెడీ బిజినెస్ స్టార్ట్ చేసి ఎవరైతే సాటిస్ఫాక్షన్గా లేరో వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నాను. వీడియోలో 7 స్టెప్స్ గురించి చెప్తున్నాను. ఈ 7 స్టెప్స్ ఫాలో అవడం వల్ల మీకు 100కి 100% ఈ వెస్టేజ్ బిజినెస్లో సక్సెస్ అవుతారు. దానికోసం మీరు మీ బుర్ర మొత్తం పెట్టి ఆలోచించాల్సిన అవసరం ఏమీ లేదండి. సింపుల్గా ఈ 7 స్టెప్స్ అండ్ సిస్టమ్ని ఫాలో అయితే సరిపోతుంది. చూస్తున్నారుగా, వచ్చే వాళ్ళందరూ 10 to 15 ఇయర్స్ అయింది ఈ వెస్టేజ్ కంపెనీలో జాయిన్ అయ్యి. ఇప్పుడు మంత్లీ ఇన్కమ్ వచ్చేసి వాళ్ళకి 10 lakhs అబౌవ్నే ఉంది. వాళ్ళు ఈ 7 స్టెప్స్ ఫాలో అవడం వల్లే ఈ పొజిషన్కి వెళ్ళగలిగారు. సో ఆ 7 స్టెప్స్ ఏంటనేది ఇప్పుడు క్లియర్గా మనం 1 by 1 తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి బీ 100% ప్రోడక్ట్ యూజర్. అంటే డైలీ మనం యూస్ చేసే ప్రోడక్ట్స్లో వెస్టేజ్ ప్రోడక్ట్స్ అనేది యూస్ చేయాలి. ఇది చూసే బిజినెస్ కాదండి, చేసే బిజినెస్. అంటే మన ఈ ప్రోడక్ట్స్ కొనకుండా వాడకుండా వీటికి మనం వేరే వాళ్ళకి చెప్పలేం కదా. ఇందులో ఉండే టూత్పేస్ట్, సోప్, హెయిర్ ఆయిల్ ఇలా అన్ని ప్రోడక్ట్స్ మనం యూస్ చేసి మనకి బాగున్నాయి అని కాన్ఫిడెంట్ వచ్చాకే మనం వేరే వాళ్ళకి చాలా కాన్ఫిడెంట్గా చెప్పగలం ఇవి బాగున్నాయి ప్రోడక్ట్స్ అని. అలా కాన్ఫిడెంట్గా చెప్పినప్పుడే మన బిజినెస్ అన్నది గ్రోత్ చేసుకోగలం. ఎప్పుడైతే మన ప్రోడక్ట్స్ యూజ్ చేయకుండా ఈ ప్రోడక్ట్స్ వాడండి అని చెప్తే మనకి చెప్పడానికి కాన్ఫిడెంట్ ఉండదు, వాళ్ళు తీసుకోరు. ఎప్పుడైతే మీరు ఈ ప్రోడక్ట్స్ వాడి మీకు నచ్చినట్లయితే అప్పుడే మీరు కాన్ఫిడెంట్గా ఈ ప్రోడక్ట్స్ బాగున్నాయి అని వేరే వాళ్ళకి చెప్పగలరు. అప్పుడే మన బిజినెస్ అనేది 100% సక్సెస్ అవుతుంది. నెక్స్ట్, టాక్ విత్ పీపుల్ అబౌట్ ద ప్రోడక్ట్. అంటే మనం చిన్నప్పటి నుంచి చేస్తున్నదేనండి, ఏమీ లేదు. మనం ఏదన్నా సినిమాకి వెళ్ళినా లేకపోతే కొత్త ఫోన్ కొనుక్కున్నా మనకి నచ్చినట్లయితే అది అందరికీ షేర్ చేస్తామా లేదా? ఈ సినిమా బాగుంది, నెక్స్ట్ ఈ ప్రోడక్ట్ బాగుంది, ఈ ఫోన్ బాగుంది అని చెప్తాం కదా. అలాగే ఇప్పుడు మనం యూజ్ చేసిన ప్రోడక్ట్ మనకి నచ్చింది కాబట్టి వేరే వాళ్ళకి షేర్ చేస్తాం. థర్డ్ స్టెప్ వచ్చేసి మేక్ ఏ లిస్ట్. అంటే మనం ఖచ్చితంగా చేయాల్సిన పని మనకున్న కాంటాక్ట్స్లోంచి ఖచ్చితంగా ఒక 100 నుంచి 200 మెంబర్స్ వరకు ఒక లిస్ట్ అనేది ఫస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. మనకు తెలిసిన వాళ్ళందరినీ లిస్ట్ చేసుకున్నాక తర్వాత కొత్తగా వచ్చే వాళ్ళందరినీ ఆ లిస్ట్లో యాడ్ చేసుకుంటూ ఉండాలి. సో ఇప్పుడు సింపుల్గా చెప్తాను ఆ లిస్ట్లో ఎవరెవరు ఉంటారన్నది. మనకు తెలిసిన ఫ్రెండ్స్ అందరికీ మనం చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చేసి మన రిలేటివ్స్కి చెప్పొచ్చు. నెక్స్ట్ ఇన్స్టిట్యూషన్స్, మీరు ఏదైనా ఎక్కడైనా చదువుకుంటున్నా లేదైనా ఇన్స్టిట్యూట్స్కి వెళ్తున్నా అక్కడ ఉన్న వాళ్ళకి చెప్పొచ్చు. నెక్స్ట్ ఎంప్లాయీస్, మీరు జాబ్ చేస్తున్న వాళ్ళైతే మీ తోటి ఉన్న ఎంప్లాయీస్కి, కొలీగ్స్కి చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చేసి నైబర్స్, మీ ఇంటి పక్కన ఉండే వాళ్ళందరికీ చెప్పొచ్చు. డ్రీమర్స్, అలాగే స్ట్రేంజర్స్ అంటే మీకు తెలియని వాళ్ళు, కొత్త వాళ్ళని ఈ లిస్ట్లో కొత్తగా యాడ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. అంటే మీరు ట్రావెలింగ్ చేస్తున్నారు అనుకోండి, మీ పక్కన ఉండే వాళ్ళకి చెప్పొచ్చు. మీరు వెజిటబుల్ షాప్కి వెళ్ళారనుకోండి, వాళ్ళని యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఎవరినైనా సరే కొత్తగా యాడ్ చేసుకోవాలి. ఈ లిస్ట్ అనేది మనం ఇలా చేసుకోవచ్చు. ఈ లిస్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళ గురించి మీరే డిసిషన్ తీసేసుకోకండి. అంటే ముందుగా మీకు మీరే చెప్పేసుకోక్కర్లేదు. అంటే ఎలా అంటే ఇప్పుడు సోనంకి అసలు ఈ జాబే అవసరం లేదు. నెక్స్ట్ రీమా, తను అసలు ఇది ఇలాంటివి చేయదు. సమీర్, తనైతే అసలు మన మాటే వినడు. నెక్స్ట్ అంజలి, ఓకే తినైతే కొంచెం చేయగలుగుతుంది అని మనమే డిసిషన్ అనేది ఎప్పుడు తీసుకోకూడదండి. ఇందులో మనం లిస్ట్ ప్రిపేర్ చేయాలి ముందు. 4th స్టెప్ వచ్చేసి ఇన్విటేషన్ అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఇవ్వాలి. అది ఎలా చెప్పాలి అంటే బిజినెస్ వాళ్ళకి చెప్పాలనుకుంటున్నారు అనుకోండి, వాళ్ళకి బిజినెస్ గురించి చెప్పాలి. బిజినెస్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి బిజినెస్ గురించి చెప్పాలి. వెస్టేజ్లో బిజినెస్ ఏంది, బిజినెస్ చేసుకోవచ్చు అని. లేదు వాళ్ళ ఎంప్లాయీ అనుకోండి, ఎంప్లాయీ వాళ్ళకి మీకు ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం మీరు ఇందులో జాయిన్ అయ్యవచ్చు అని చెప్పొచ్చు. లేదు స్టూడెంట్స్ అనుకోండి, ఇందులో మీరు పార్ట్ టైం జాబ్ చేసుకుంటే ఇన్కమ్ అనేది వస్తుందని చెప్పొచ్చు. లేదు హౌస్ వైఫ్ అనుకోండి, వాళ్ళు చాలా పనులు చేస్తూ బిజీగా ఉంటారు, మీరు ఇంట్లోనే ఉంటున్నారు కాబట్టి ఈ బిజినెస్ అనేది మీకు కరెక్ట్గా ఉంటుంది, చేసుకోవచ్చు అని కూడా చెప్పొచ్చు.
లేదు సెల్ఫ్ బిజినెస్ చేసుకునే వాళ్ళకు, అలా అయితే వాళ్ళకి మీరు కామర్స్ బిజినెస్ గురించి చెప్పి ఇన్వైట్ చేయొచ్చు. ఇన్విటేషన్ అనేది పర్సన్ టు పర్సన్ చేంజ్ అవుతూ ఉంటుంది. అది మనం చెప్పే వ్యక్తులను బట్టి చూసి చెప్పుకోవాలి. ఎలా చెప్పాలి, ఎంప్లాయీస్కి అయితే ఎలా చెప్పాలి, స్టూడెంట్స్కి అయితే ఎలా చెప్పాలి, వర్కింగ్ ఉమెన్స్కి అయితే ఎలా చెప్పాలి, హౌస్ వైఫ్స్కి అయితే ఎలా చెప్పాలి, అది మనం పిలిచే పద్ధతిలో ఉంటుంది ఇన్విటేషన్. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మీటింగ్లో వచ్చేసి 3 టైప్స్ ఆఫ్ మీటింగ్ ఉంటుంది. ఫస్ట్ స్టెప్ వచ్చేసి 1-to-1 మీటింగ్. 1-to-1 మీటింగ్లో వచ్చేసి మనం ఎవరికైతే ఇన్వైట్ చేసామో వాళ్ళకి మనం ఫస్ట్ ప్లాన్ అనేది చెప్పాలి. సో మనం వాళ్ళ ఇంటికన్నా వెళ్ళి చెప్పొచ్చు, లేదంటే వాళ్ళని మన ఇంటికన్నా ఇన్వైట్ చేసి అక్కడ ప్లాన్ చెప్పొచ్చు, లేదన్నా ఎక్కడ కుదరదు అంటే బయట ఎక్కడైనా వెళ్ళి చెప్పొచ్చు. మీరు ఎన్నైతే 1-to-1 మీటింగులు చేస్తారో అంత కాన్ఫిడెన్స్ అనేది మీకు వస్తుంది. అలాగే మీ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. 1-to-1 మీటింగులు చేయడం వల్ల మీకు ఇందులో గ్రోత్ అనేది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి హౌస్ మీటింగ్ అంటే మనం ఒక 6 or 7 మెంబర్స్ని మన ఇంటికి పిలవడం, అలాగే వాళ్ళతో పాటు మన అప్లైనర్ని కూడా పిలిచి వాళ్ళకి మన వెస్టేజ్ బిజినెస్ ప్లాన్ గురించి పూర్తిగా వివరించడం. ఇలా చేయడం వల్ల కూడా మన బిజినెస్ అనేది చాలా త్వరగా గ్రోత్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి సెమినార్స్ అంటే మన వెస్టేజ్ కంపెనీ తరపున మీటింగ్స్ జరుగుతాయి. మన పెద్ద వాళ్ళ లీడర్స్ అన్నది మీటింగ్స్ కండక్ట్ చేస్తారు. ఆ మీటింగ్స్కి మనం వెళ్ళడంతో పాటు ఇంకా ఒక 3-4 మెంబర్స్ని తీసుకెళ్ళడం వల్ల వాళ్ళకి మన కంపెనీ గురించి తెలుస్తుంది, బిజినెస్ ప్లాన్ గురించి తెలుస్తుంది. పెద్ద వాళ్ళందరూ వాళ్ళ గురించి చెప్తారు, అలాగే వాళ్ళ టెస్టిమోనీస్ ఇస్తారు. అవన్నీ తెలియడం వల్ల మీటింగ్కి వచ్చిన వాళ్ళు కనెక్ట్ అవ్వడం జరుగుతుంది. ఒక 6 మెంబర్స్ని తీసుకొచ్చారంటే 5 మెంబర్స్కి కనెక్ట్ అయినా సరే మీ బిజినెస్ అనేది చాలా ఈజీగా గ్రోత్ అవుతుంది. సో మీటింగ్స్కి వెళ్ళడం వల్ల, మీటింగ్స్కి ఇలా మనం కొత్త వాళ్ళని తీసుకెళ్ళడం వల్ల మనకి ఈజీగా కనెక్ట్ అవుతారు. సో మ్యాక్సిమం ఎంత వీలైతే అంతమందిని మీటింగ్స్కి తీసుకెళ్ళడానికి ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి టీమ్ వర్క్. నెట్వర్క్ మార్కెటింగ్ అనేది వ్యక్తులతో కలిసి ఉండేదండి. మీరు మీ టీంతో ఎంత కలిసికట్టుగా ఉండి ఎప్పుడు వర్క్ చేస్తారో మీ టీం అన్నది అంత స్ట్రాంగ్గా ఉంటుంది. అలాగే రోజు ఎలా చేయాలో బిజినెస్ గురించి గైడ్ చేస్తూ ఉండాలి. 10 డేస్కి ఒకసారైనా టీమ్ మీటింగ్ పెట్టుకోవాలి. మీ అప్లైనర్ని ఇన్వైట్ చేసి మీకు కానీ మీ డౌన్లైనర్స్ కానీ ఏమైనా డౌట్స్ ఉంటే వాటిని క్లారిఫై చేసుకోవాలి. మీ అప్లైనర్స్ చేత మోటివేషన్ ఇప్పించాలి. బిజినెస్ ప్లాన్ అనేది అర్థమయ్యేలా చెప్తూ ఉండాలి. మీరు ఎంత బాగా టీం వర్క్ చేస్తారో మీ బిజినెస్ అనేది అంత త్వరగా గ్రోత్ అవుతుంది. లాస్ట్ స్టెప్ వచ్చేసి ఫాలోఅప్. మీ టీంని ఎప్పుడు ఫాలోఅప్ చేస్తూ ఉండాలి. అలాగే మీరు మీటింగ్స్కి ఇన్వైట్ చేసిన వాళ్ళని, కొత్త వాళ్ళని ఫాలోఅప్ చేస్తూ ఉండాలి. వాళ్ళు మీటింగ్స్కి అటెండ్ అయినంత మాత్రాన మీకు వెస్టేజ్ కంపెనీలో జాయిన్ అవుతారని గ్యారంటీ ఏం లేదు. సో మీటింగ్ అయిపోయాక వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే వాటిని క్లారిఫై చేయాలి. అలాగే వాళ్ళకి మన మోటివేషన్ వీడియో, లీడర్స్ యొక్క టెస్టిమోనీస్ సెండ్ చేస్తూ ఉండాలి. అలాగే ప్రోడక్ట్ రివ్యూస్, ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్స్ గురించి షేర్ చేయాలి. కంపెనీ అప్డేట్స్ ఇస్తూ ఉండాలి. టీమ్ని వదిలేయకుండా ఫాలోఅప్ చేస్తూ ఉండడం వల్ల మీకు ఈజీగా గ్రోత్ అనేది ఉంటుంది. ఇలా చూస్తున్నారుగా, ఇలాంటి కొంతమందికి బిజినెస్ చేయవలసిన అవసరం లేదు. అలాంటి వాళ్ళకి మన ప్రోడక్ట్స్ని సేల్ చేయండి. మన కంపెనీలో ఉన్న ప్రోడక్ట్స్ ఎంత మంచివో మనందరికీ తెలుసు. మన ప్రోడక్ట్స్ని వాళ్ళకి పరిచయం చేయండి. అవి నచ్చితే ఇంకొన్ని ప్రోడక్ట్స్ని కూడా కొత్తవి పరిచయం చేయండి. దానివల్ల మీకు వాళ్ళు కన్జ్యూమర్గా ఉంటారు. ఎంతమంది కన్జ్యూమర్స్ ఉన్నా సరే మనకి అది ప్లస్ పాయింటే అవుతుంది. మనకి పీవీ కాలిక్యులేషన్స్లో వస్తుంది. నెట్వర్క్ మార్కెటింగ్లో మన టీం ఎలా ఉన్నా సరే మనం ఎప్పుడు నిలబడి ఉండాలండి. మనమంటూ ఒకరు నిలబడి ఉన్నప్పుడు మాత్రమే మన టీం అంటూ ఉంటుంది వెనకాల. మన డౌన్లైనర్స్ వెళ్ళిపోయినా ఏమైనా సరే మనం నిలబడి ఉండాలి ఫస్ట్. అప్పుడే మనకి సక్సెస్ అన్నది కనిపిస్తుంది. నెట్వర్క్ మార్కెటింగ్ చేయడానికండి సింపుల్ పద్ధతి ఉంది. అది ఏంటి అంటే మన అప్లైనర్ నుంచి మనం నేర్చుకోవాలి, మన డౌన్లైన్కి నేర్పించాలి. వర్క్ డూప్లికేషన్ అండి. మన అప్లైనర్ నుంచి మనం నేర్చుకోవాలి అండ్ మన డౌన్లైనర్కి నేర్పించాలి. ఎవరైతే మన సక్సెస్ఫుల్ లీడర్స్ ఏ వర్క్ని చేస్తున్నారో దాన్ని మనం కాపీ పేస్ట్ చేయడం. సో ఇవేనండి వెస్టేజ్ కంపెనీ యొక్క 7 స్టెప్స్. మీరు ఈ 7 స్టెప్స్ సిస్టమ్ని ఫాలో అయితే కంపల్సరీ మీకు ఈ వెస్టేజ్ కంపెనీలో గ్రోత్ ఉంటుంది, మంచి ఇన్కంలో ఉంటారు. సో ఆ స్టెప్స్ ఏంటంటే మళ్ళీ చెప్తున్నాను, ఆ 7 స్టెప్స్: యూజ్ ద ప్రోడక్ట్, షేర్ ద ప్రోడక్ట్, మేక్ ఏ లిస్ట్, ఇన్విటేషన్, మీటింగ్స్, టీమ్ వర్క్, ఫాలో. 7 స్టెప్స్ ఫాలో అవడం వల్ల మీకు ఇన్కమ్ అన్నది వస్తుంది.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మర్చిపోకుండా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్లయితే నా ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్స్లో వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.